ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ. నమస్కారం అండి. 2024 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇక్కడ నేను ముందుగానే చెప్పాను, గోచారంలో రాశి ఫలితాలు అనేవి 20% మాత్రమే అని. 20% అయితే ఇంకెందుకు గోచార రాశి ఫలితాలు చెప్పుకోవడం అని కొన్ని కామెంట్స్ నేను చూస్తున్నాను. తర్వాత అనవసరమైన సోది అని కూడా కొంతమంది కామెంట్స్ నేను చూస్తున్నాను. చూడండి, ఇక్కడ సోది అంటూ ఏది ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాస్తవాన్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్వజాతకంలో మనం పుట్టినప్పుడు మనకి ఒక జాతక చక్రం అని ఉంటుంది. దాంట్లో మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఏ రాశులలో ఉంటున్నారు, ఏ నక్షత్రాల మీద ఉంటున్నారు, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. దశాభుక్తి అనేది చాలా కీలక పాత్ర అనేది వహిస్తుంది. మీరు గమనించుండొచ్చు, కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు అరే ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి నిన్నటి వరకు చాలా బాగున్నారు, ఎందుకో ఈ మధ్యలో ఎప్పుడు కూడా డల్గా ఉంటున్నారు, ఎప్పుడు కూడా నవ్వుతూ పలకరించే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు చాలా ఒక ఆశ లేకుండా ఒక నిరాశగా కనిపిస్తున్నారు, సంతోషం లేదు ఆ ముఖంలో, లేదా ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు ఈ సమయంలో, ముందు చాలా బాగుండేది అమ్మాయి అని అంటాం. ఎందుకు? దశాభుక్తి చేంజ్ అవ్వగానే ఒక మనిషి యొక్క మార్పు అనేది సంభవిస్తూ ఉంటుంది. కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు ఫేవరబుల్ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, వ్యాపారం చేయాలన్న ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. ఆలోచన వచ్చిన వెంటనే ఆ దశాభుక్తుల వల్ల ఆ వ్యాపారం పెట్టుకొని లాభం పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే మనకి దశాభుక్తి చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. ఈ చంద్రుడు కనుక మన జాతకంలో లోపించి ఉన్నట్లు కనుకైతే, దోషపూరితంగా ఉన్నట్లు కనుకైతే, రాహుకేతుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, లేదా చెడు గ్రహాలు లేదా పాపుల ఒక దృష్టిలో పడినట్లు కనుకైతే, అంటే ఏ గ్రహము కూడా పాపి కాదండి, మన జాతకానుసారంగా ఇతను పాపి, ఇతను మనకి మంచి చేస్తాడని చెప్పుకోవచ్చు. నవగ్రహాలు కూడా అందరూ మనకి మంచి ఫలితాలు ఇవ్వాలనే కోరుకుంటారు. అయితే ఇక్కడ ఏంటి అంటే చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడు కుటుంబకారకుడు, మనస్సు కారకుడు, మానసికపరమైన సంతోషాన్ని ఇచ్చే గ్రహము చంద్రుడు. మాతృకారకుడు కూడా అని అంటాం. మనము గత జన్మలో గనక ఇతర కుటుంబాలకి మనం ఇబ్బంది పెట్టి వేరే కుటుంబాల మధ్య తగాదాలు వచ్చేలా చేసి, లేదా తల్లికి సంబంధించిన విషయంలో మోసాలు చేసినట్లు కనుకైతే, ఇప్పుడు ఈ ఒక జన్మలో మనకి చంద్రుడు నీచుడయ్యి లేదా బలహీనంగా అయ్యి మనకి ఇబ్బంది పెట్టేలాగా పుడతారు. అంటే ఇక్కడ గ్రహాల కారకత్వాలు చాలా ఇంపార్టెంట్. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, భూమికారకుడు, సూర్యుడు మనకి పితృకారకుడు, తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ రావాలన్నా సూర్యుడు బలిష్టంగా ఉండాలి మన జాతకంలో. తర్వాత బుధుడు బుద్ధికారకుడు, మన బుద్ధి ఆలోచన విధానం కావచ్చు, మన బుద్ధి ఏ సమయంలో ఎలా మనకి పాజిటివ్ వేలో ఉంటుందా, నెగిటివ్ వేలో టర్న్ అవుతుందా, ఇలా మనం మర్చిపోతామా, మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్ ఉండాలి ఒక వ్యక్తి అంటే బుధుడు చాలా ఇంపార్టెంట్. చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి బుధుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. బుధుడు బలిష్టంగా ఉంటేనే సిఏ చదవగలగడు, అంటే సిఏ చేసే అవకాశాలు ఉంటాయి చార్టెడ్ అకౌంట్. అదే కుజుడు అంటే ఆత్రము, కోపము, ఆవేశము, పోలీస్ డిపార్ట్మెంట్కి కుజుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాడు. ఇలా కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ దశాభుక్తులు ఇబ్బందిగా ఉన్నప్పుడు అట్లీస్ట్ గోచార ఫలితాలు బాగున్నట్లు కనుకైతే కొంచెం ఊరట లభిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నీ కూడా సోది అనుకోవద్దు. ఇంకొకటి నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రాశుల వాళ్ళకి ఈ మాసంలో కోట్లు సంపాదిస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? మీ జాతకం తెలీదు. జస్ట్ రాశి ఫలితాలలో మనం కోట్లు సంపాదిస్తాము అని చెప్పలేము. ఆ వీడియోని ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓన్లీ పాజిటివ్‌గా చెప్తే, ఇక్కడ నేను పాజిటివ్‌గా చెప్పేస్తాను. అక్కడ మీకు జరగాలి కదా! మీ జాతకం తెలీదు. గోచార రాశి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటామంటే, కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉండవు, టైమింగ్స్ ఉండదు. సో, అలాంటి వాళ్ళకి ఇది ఉపయుక్తకరంగా ఉంటుంది. దశాభుక్తి బాలేనప్పుడు ఈ రాశి ఫలితాలు కొద్దిగా ఊరట కలిగించేలా మనకి అభివృద్ధినిస్తాయి. కొద్దిగా ఏదో ఒక సపోర్ట్ లాగా. సో ఇది అండి. శని అంటే కార్మికుడు. ఇలా గ్రహాల కారకత్వాలు చానా ఉన్నాయి. మనము ఆ గ్రహాల కారకత్వాలకి ఇబ్బంది పెట్టినప్పుడు ఆ గ్రహం బలహీనపడుతుంది. జ్యోతిష్కుడు మోసం చేస్తే బుధుడు బలహీనపడతాడు. అర్థమైందా అండి? చంద్రుడు మెయిన్ ఇంపార్టెంట్. కుటుంబంలో భార్యాభర్తల అన్యోన్యత. ఎందుకు మరి అమ్మాయిలు మాంగళ్యంలో పగడము, ముత్యం ఎందుకు పెట్టుకుంటారు? పగడం అంటే కుజుడు. ముత్యం అంటే చంద్రుడు. వీళ్ళిద్దరూ బలిష్టంగా ఉంటేనే ఒక కుటుంబం బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి బాగుండగలుగుతారు. ఇవన్నీ ఉన్నాయండి. శాస్త్రం అంటే అంత ఈజీ కాదు. సరే అండి. ఈ యొక్క ఆగస్ట్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశిలో మనకి సంచారం చేయబోతున్నారని తెలుసుకుందాం. తర్వాత మనం రాశి ఫలితాలకు వెళ్దాం. ఇక్కడ ముఖ్యంగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువు గారు వృషభంలో సంచారం, కుజుడు ఈ యొక్క ఆగస్ట్ 25వ తేదీ వరకు వృషభంలో, తదుపరి మిథున రాశిలో సంచారం, సూర్యుడు ఆగస్ట్ 16వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. శుక్రుడు ఆగస్ట్ మాసంలో ఆగస్ట్ చివరి వారం వరకు 25వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి తన ఒక నీచ స్థానమైన కన్యా రాశిలో సంచారం చేయబోతున్నారు. బుధుడు ఈ మాసంలో దాదాపు ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకి వక్రించి సంచారం చేయబోతున్నారు సింహరాశిలో. తర్వాత ఆయన నేర మార్గంలో సంచారం ప్రారంభం చేస్తున్నారు. ఈ ఒక గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ 2024 ఆగస్టు మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే, ముఖ్యంగా తృతీయంలో ఉంటున్న రాహు, పంచమ స్థానంలో ఉంటున్న గురువు, ఈ 2 గ్రహాల తాలూకు సంపూర్ణ శుభ ఫలితాలు మీరు అందుకోబోతున్నారు. అయితే ఆగస్ట్ 26వ తేదీ తర్వాత కుజుడి యొక్క బలం కూడా షష్ఠ స్థానానికి వెళ్ళే సంచారం అనేది, కుజుడి యొక్క బలం కూడా మీకు రాబోతున్నది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి సంతానం విషయంలో అభివృద్ధిదాయకంగా ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక విషయంలో మీకు ఇక్కడ ఈ ఒక గురుబలం ఉన్నప్పటికీ ద్వితీయ స్థానంలో శని వక్రించడము, తర్వాత ఆగస్ట్ 16వ తేదీ తర్వాత సూర్యుడు అష్టమానికి రావడం అనేది ఆర్థిక విషయంలో ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ఆగస్ట్ 26వ తేదీ తర్వాత చతుర్థాధిపతి అయిన కుజుడు 6వ స్థానంలో, మనకి పాపగ్రహాలు 6వ స్థానంలో మనకి శుభ ఫలితాలు ఇస్తారు అని అనుకున్నప్పటికీ చతుర్థాధిపతినే వెళ్ళి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి శారీరకంగా కొంచెం స్ట్రెస్‌గా ఉంటుంది. శారీరకంగా బాడీ పెయిన్స్ లాంటివి, లేదా ఈ సుఖానికి అంటే ఇంట్లో లేకుండా బయట ఎక్కువ జర్నీస్ చేయడము, లేదా ఈ యొక్క దూర ప్రయాణం అంటే తీర్థక్షేత్రాలు కావచ్చు, లేదా ఎక్కడో జాబ్ నిమిత్తంగా ఎక్కడో దూర ప్రయాణం చేసి రావడము. సో ఇలా బాడీకి స్ట్రెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది ఆగస్ట్ 26వ తేదీ తర్వాత. అయితే అప్పటి వరకు కూడా ఈ యొక్క సంతానం పట్ల, ఆర్థిక విషయంలో, తర్వాత స్నేహితులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడపడానికి అవకాశాలుంటాయి. మంచి భోజనాలు కూడా చేయడానికి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆగస్ట్ 16వ తేదీ తర్వాత ఆ భోజనం కాస్త తగ్గే అవకాశాలు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉంటున్న సూర్యుడు, ద్వితీయ స్థానంలో ఉంటున్న ద్వితీయాధిపతి అయిన శనిని చూడడము, శని వక్రించడము, కాస్త వేళకు భోజనాలు చేయలేకపోవడము, కాస్త ఎక్సెస్ ఆఫ్ హీట్ వలన కొంచెం నోటికి సంబంధించిన విషయంలో ఏదైనా జబ్బు లాంటిది రావడము. సో ఇలా చిన్న ఇబ్బందులు ఇక ఏర్పడడానికి అవకాశాలు ఇక్కడ వస్తాయని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి శుక్రుడు మెయిన్ ఈ ఒక మకర రాశికి పంచమాధిపతి అయిన శుక్రుడు నవమ స్థానంలో ఉండడము, అది నీచ స్థానం అవుతుంది. తర్వాత కేతువుతో కలవడము,
ప్రేమికులు తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ప్రేమ విషయంలో మోసపోవడము, లేదా ఏదో ఒక విషయం ద్వారా ఇక్కడ ప్రేమికుల మధ్య ఏదో ఒక గొడవ లాంటిది రావడము, ఇట్లా ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ అనేది కనిపించడానికి అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదా పెళ్లి విషయంలో లేదా ప్రేమ విషయంలో మోసపోవడానికి అవకాశాలు కూడా వస్తాయి. అంటే ఎస్పెషల్లీ మీడియా ద్వారా పరిచయం అయ్యే స్త్రీ పురుషులు కాస్త ఈ ఒక స్త్రీల విషయంలో అట్రాక్టివ్‌గా మీకు అక్కడ అట్రాక్షన్ ఏర్పడి అక్కడ మీకు మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఎన్ని ఒడిదుడుకులు, ఇబ్బందులున్నప్పటికీ పంచమ స్థానంలో గురువు యోగిస్తున్నాడు కాబట్టి మీకు వాటి నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పుకోవచ్చు. మొత్తానికి మకర రాశి వాళ్ళకి ఉద్యోగం విషయంలో లబ్ధి బాగా ఉంటుంది. ఉద్యోగం విషయంలో కలిసి వస్తుంది. అయితే ఉద్యోగం చేసే చోట స్త్రీలతో కొన్ని మాట పట్టింపులొచ్చే సూచనలు, తర్వాత మకర రాశిలో పుట్టిన స్త్రీలకు ఇన్‌లాస్‌తో కొంచెం మాట పట్టింపులు, ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుందనే చెప్పుకోవచ్చు. తర్వాత షుగర్ పేషెంట్‌లకు కూడా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. ఈ మకర రాశి వాళ్ళు తప్పనిసరిగా మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటి అంటే సూర్యగ్రహ శాంతి చేసుకోండి. సూర్యగ్రహానికి ఎరుపు రంగు వస్త్రాన్ని సూర్య టెంపుల్‌కి వెళ్ళి ఎరుపు రంగు వస్త్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఈ ఒక సూర్యుడికి ఇష్టమైన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రసాదం రూపంలో పంచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా శుక్రగ్రహ మంత్రం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా అమ్మవారి దర్శనము లేదా భువనేశ్వరి గాయత్రి మంత్ర పారాయణం చేసుకోండి. తర్వాత విఘ్నేశ్వరుడికి ఆరాధించడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి మీరు బయటపడొచ్చు. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.